నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 47వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రేయోన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. తాత్పర్యము: తనకు నిర్దేశింపబడిన ధర్మం అంటే స్వధర్మము గుణము లేనిదిగా కనబడినప్పటికీ, కష్టతరమైనప్పటికీ, ఇతర ధర్మములు ఎంత మంచివిగా కనపడినప్పటికీ పరధర్మము కంటే స్వధర్మము శ్రేష్టమైనదే అవుతుంది. స్వధర్మాన్ని పాటిస్తే ఎటువంటి పాపము అంటదు. ప్రతి మానవుడికి ఒక ధర్మము, కర్తవ్యము ఉంటుంది. జంతువులకు కూడా ధర్మం ఉంటుంది. కుక్కకు విశ్వాసము, అది దాని ధర్మం. దాని ధర్మాన్ని అది ఎన్నటికీ విడిచిపెట్టదు. కానీ మనిషి విశ్వాసఘాతకం, నమ్మక ద్రోహం చేయడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడు. క్రూర జంతువులకు క్రూరత్వం వాటి ధర్మం. ఆ క్రూరత్వాన్ని మానవుడు పుణికిపుచ్చుకున్నాడు. క్రూర జంతువులను మించిపోయాడు. పిల్లి తన తోటి పిల్లిని చంపదు, పులి సాటి పులిని చంపదు. కానీ మానవుడు తన తోటి మానవుని చంపుతున్నాడంటే మానవునికి తన స్వధర్మం కంటే పరధర్మం మీద మక్కువ ఎక్కువ. మానవ ధర్మం మానవత్వం, అందరినీ సమానంగా తన మాదిరి చూడటం. ఇది చాలా కష్టం. అందుకే మానవుడు అందరినీ భేదబుద్ధితోనే చూస్తున్నాడు. అంటే మానవులు ఎవరి ధర్మం వారు పాటించడం లేదు, పరధర్మాన్ని పాటిస్తున్నారు. స్వధర్మం ఆచరించడం చాలా కష్టం. కాబట్టి స్వధర్మం పనికిరాదని అవివేకంతో అనుకుంటూ ఉంటారు. పరధర్మం చాలా మంచిది అని భావిస్తూ ఉంటారు. ఎలాగంటే విద్యార్థి ధర్మం పాఠశాలకు వెళ్ళి, కళాశాలకు వెళ్ళి చదువుకోవడం, చదువుకున్న పాఠాలు రాత్రి వల్లెవేయడం. ఇది చాలా కష్టం. కానీ కళాశాల ఎగ్గొట్టి తిరగడం పరధర్మం, అది చాలా సుఖం. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తమ తమ విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టి స్వలాభం కోసం రాజకీయాల్లో, ఇతర వ్యాపకాలలో పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులకు ప్రజాసేవ ధర్మము. కానీ వారు తమ ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తాము ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవడం స్వధర్మం. అంటే నేనెవరు, కోహం, నేను వేరు, దేహం వేరు అని తెలుసుకోవడం, నిష్కామ కర్మలు చేయడం, భగవంతుని సేవించడం, ఈ జనన మరణ చక్రము నుండి విముక్తి పొందడం, ఇవి స్వధర్మం. ఇది చాలా కష్టం. నేనే ఈ శరీరం, ఇదంతా నాది, ప్రాపంచిక సుఖములు అనుభవిస్తాను, ఆస్తులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులే నా సర్వస్వం అనడం పరధర్మం. ఇది చాలా సుఖంగా, ఆనందంగా ఉంటుంది. ఆఖరుగా ఒక్క మాట: ప్రతి వ్యక్తికి వివాహ బంధం ఉంటుంది. భార్యను సహధర్మచారిణిగా చూడటం భర్త ధర్మం. భార్యను వదిలిపెట్టి ఇతర స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం పరధర్మం. ఇదే సూత్రం స్త్రీలకు కూడా వర్తిస్తుంది. భార్యాభర్తలు ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తే ఈ నేరాలు, ఘోరాలకు ఆస్కారమే ఉండదని గ్రహించాలి. రాముడు స్వధర్మాన్ని పాటించాడు, పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. రావణుడు పరధర్మాన్ని ఆశ్రయించాడు, ఇతరుల సొత్తుకు ఆశించాడు. ఉన్న రాజ్యం పోయింది, తుదకు ప్రాణం కూడా పోయింది. ఇదే మంచి ఉదాహరణ. ఎవరైతే కొంచెం కష్టమైన స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మం జోలికి పోకుండా ఉంటే అతడికి ఎటువంటి పాపము అంటదు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే స్వధర్మం అంటే ఆత్మధర్మం, ఆత్మజ్ఞానం సంపాదించడం. అలా కాకుండా ధన సంపాదనే ధ్యేయంగా ప్రపంచ జ్ఞానం మాత్రమే సంపాదించడం పరధర్మం అవుతుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.